అంటే టాలెంట్ అనేది ఇప్పుడు మనం కూడా మన సినిమాలు కూడా బయటికి చాలా మంది వెళ్తున్నాయి పాన్ ఇండియా మూవీస్. మీరు అన్నారు కదా టాలెంట్ అనేది, నార్త్ ఇండియా వాళ్ళు సౌత్ ఇండియాలో ఎంతమంది పనిచేస్తుండ్రు, సౌత్ ఇండియా హీరోయిన్ నార్త్ ఇండియాలో ఎంతమంది పనిచేస్తుండ్రు నాకు లెక్క తీసుకురా. ఎంతమంది రకుల్ప్రీత్ సింగ్లు, ఇలియానాలు, ఆ మాలి మల్హోత్రాలు సౌత్ ఇండియాలో ఉన్నారు. మన వాళ్ళు అక్కడికి ఎంతమంది, రష్మికా మందానా ఒకరు ఇద్దరు, వాళ్ళు మన సింగిల్ డిజిట్, వాళ్ళ డబుల్ త్రిబుల్ డిజిట్. కాలీవుడ్ కానీ తమిళ్లో కానీ తెలుగు ఇండస్ట్రీలో తీసుకపోయి సంపాదించుకొని కోట్ వేసుకోపోయిండు. మన పైసలే కదా, నీ పైసలు నా పైసలే కదా మూవీకి పెట్టే టికెట్లు. సో మీరేదో బతుకు తెరువుకి వచ్చిన వాళ్ళు బతుకు తెరువు చూసుకొని వెళ్ళిపోండి. ఇట్లాంటి తిక్క కేసులు పెడితే చట్టం కూడా రేపొద్దున కేసు ఫాల్స్ అని ప్రూవ్ అయితే మాకు కూడా రైట్ ఉంటుంది డిఫమేషన్ పెట్టడానికి. మేము కూడా కోర్టులో నమ్ముకొని ఉన్నాము, కోర్టులో మేము డ్యూ ప్రాపర్ రెస్పెక్ట్ ఇస్తాము, మాకు నమ్మకం ఉంది, కోర్టులో తెలిపోతుంది. సో అంటే ఇప్పుడు హర్ష సాయి మనకు చూసుకున్నట్లయితే ఏంటంటే ఎక్కడా కానీ మీరు అన్నట్టు ఇందాక క్లారిటీ ఇవ్వలేదు. అట్లీస్ట్ పోలీసులు జస్ట్ కేసు పెట్టారు. ఒకవేళ ఇప్పుడు ఆయన మీద పెట్టిన సెక్షన్స్ ఏ కేసులో సెక్షన్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని ఎలాగ డీల్ చేస్తారు పోలీసులు? పోలీసులు ఏం చేస్తారు, పోలీసుల చేతిలో ఏం, పోలీసులు ఆ చట్టాన్ని ఇంప్లిమెంట్ చేసే వరకే, దే ఆర్ నాట్ జ్యుడిషియరీ. పోలీసులు నన్ను రేప్ చేసిండ్రు అంటే మెడికల్ టెస్ట్ తీసుకెళ్తారు, ప్రైవేట్ పార్ట్స్ టెస్ట్ చేస్తారు. ఓకే, ఆడేమన్నా కనిపిస్తే రేపు జరగలేదని నిర్ధారించలేము అంటే సంథింగ్ ఆల్స్ హ్యాపెండ్, తీసుకుపోయిన జైల్లో పెడతారు రిమాండ్కు. బట్ ఆయనకు కూడా ఆప్షన్స్ ఉంటాయి. 41A CRPC తీసుకొని క్వాష్లో మనం క్వాష్ ఆఫ్ FIR ఛాలెంజ్ చేసుకొని 41A తీసుకోవచ్చు. సెకండ్ ఆప్షన్ యాంటిసిపేటరీ బెయిల్ ఉంటుంది. నీకు లక్కుంటే 41A CRPC 2 daysలో వస్తుంది. బట్ యాంటిసిపేటరీ బెయిల్ మాత్రం 7 daysకి ఇన్స్ట్రక్షన్స్కి వెళ్తుంది. దాని తర్వాత ఒకవేళ నీ దగ్గర మొత్తం ఏం మిస్టేక్ లేదు అంటే యాంటిసిపేటరీ బిల్ కూడా వస్తుంది. ఇప్పుడు FIR కూడా ఆల్రెడీ ఫైల్ చేస్తే ఆల్మోస్ట్ కేసు అనేది కోర్టులోకి వెళ్ళిపోతూనే FIR మీద కోర్టు కేసు వెళ్ళిపోతుంది. బట్ ఇప్పుడు ప్రజెంట్ వచ్చిన BNSS ప్రకారం కొత్త సెక్షన్స్ IPC ఇంప్లిమెంట్ అవుతాయి. బట్ BNSS ప్రకారం పోలీస్ వాళ్ళకు కూడా 15 రోజులు ఇన్వెస్టిగేషన్ చేసే టైము అధికారము BNSS యాక్ట్ మనకి ఇచ్చింది. సో ఈ BNSS యాక్ట్ లో బేస్డ్ ఆన్ FIR ద అక్యూజ్డ్, ద సో కాల్డ్ ట్రీటెడ్ హర్ష సాయి అక్యూజ్డ్, దే కెన్ అప్రోచ్ Honorable High Court for the state of Telangana in 2 processes. One is క్వాషింగ్ ఆఫ్ దట్ FIR, దాంట్లో మనము డిస్పెన్స్ ఆర్ 41 ఇచ్చుకోవచ్చు. దాంట్లో మనకు ప్రజెంట్ ఉన్న కోర్ట్ సిస్టమ్ 2 daysలో 41 ఇచ్చేసి అరెస్ట్ కాడు. 41 అంటే పోలీస్ వాళ్ళు నా మీద కేసు పెట్టాలనుకుంటున్నాను, నేను యాక్సెప్ట్ చేస్తున్నా, ఇన్వెస్టిగేషన్కి నేను కోఆపరేట్ చేస్తా, కోర్టుకి వెళ్ళి మెట్లు ఎక్కినాక నేను తప్పని చేస్తే 7 సంవత్సరాలు వెళ్ళి చెంచలు కూడా చెల్లపల్లి కూర్చుంటాను యాక్సెప్ట్ చేసినట్టు. తప్పైందని ప్రూవ్ అయితే. నెక్స్ట్ ఒకటి అది ఒకవేళ ఫెయిల్ అయితే యాంటిసిపేటరీ వెళ్ళొచ్చు. యాంటిసిపేటరీ లైక్ రాస్తారు తెచ్చుకున్న యాంటిసిపేటరీ బిల్లో నేను శుద్ధపోసిన నాకేం మిస్టేక్ లేదు అంటే 7 days పోలీస్ వాళ్ళ ఇన్స్ట్రక్షన్ తీసుకొని యాంటిసిపేటరీ బిల్ వస్తుంది. రెండిట్లో ఏదన్నా జానీ మాస్టర్ యూటిలైజ్ చేసుకోవాలి ఈ ఆప్షన్. ఇప్పటికైనా నేను అప్పటికే జానీ మాస్టర్ మన ఈ సజెషన్ ఇచ్చిన ఇంప్లిమెంట్ చేసుకోవాలి. హర్ష సాయి హ్యాస్ రైట్. ఓకే, మీరు దయచేసి హర్ష సాయికి రిక్వెస్ట్ చేస్తున్నా, యు గో ఫర్ హానరబుల్ హైకోర్ట్ ఆఫ్ తెలంగాణ by quashing of FIR, and second thing is anticipatory bail. ఇప్పుడు ఇదే మీరు చెప్పినటువంటి ఇదే కేసుని ఇప్పుడు జానీ మాస్టర్ ని కనీసం ఒక 10-15 days కూడా టైం ఇవ్వకుండా పోలీసులు తీసుకొని వెళ్ళారు కదా. మరి నేను అదే అంటున్నా, దట్ ఈస్ కాల్డ్ యాంటిసిపేటరీ బెయిల్. యాంటిసిపేటరీ బెయిల్ లో వేయాలంటే అక్యూజ్డ్ ప్రజెంట్ ఉండకుండా అబ్స్కాండింగ్ లో ఉండి వాళ్ళ తరపున ఎవరినైనా కానీ ఆయన నుంచి కానీ వేపిస్తారు. ఆ ప్రొవిజన్ మనకుంది. ఆయన తరపున ఆయన వాళ్ళ ఫాదర్ అని వేయచ్చు, వాళ్ళ మదర్ అని ఇవ్వచ్చు, ఇంకెవరు ఎనీథింగ్, మ్యారేజ్ అయితే భార్య భర్త వేయచ్చు, తప్పలేదు. సో అబ్స్కాండింగ్ లో ఉండి ఇవన్నీ వేస్తారు యాక్చువల్గా. ఎందుకంటే కోర్టుకు నేను వస్తున్నా అని చెప్తే పోలీసు కోర్టుకు నేను తీసుకుపోతాడు. సో దిస్ ఇస్ ఎ ప్రొవిజన్. అబ్స్కాండింగ్ లో సంతకాలు ఎవరైనా పెట్టేసి వేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. వాళ్ళ తరపున బ్లడ్ రిలేషన్ ఉండాలి. ఇప్పుడు హర్ష సాయి ఆల్రెడీ ఇప్పుడు అంటే బేసిక్గా ఎక్కడ ప్రస్తుతానికి అయితే ఆయన ఎక్కడ పట్టుబడలేదు, ఎక్కడ దొరకలేదు కూడా. ఆయన వేసుకోకపోతే దొరుకుతాడు. ఓకే మేబీ ఇప్పుడు ఏంటంటే ఫోన్ నెంబర్ పెడితే, ఆయన ఫోన్ ట్యాబ్ పెడితే, ఆయన ఎక్కడ తిన్నాడు, ఎక్కడ టిఫిన్ చేసిండు, ఎక్కడ వాష్రూమ్ వెళ్ళిండు, ఏడని రెస్ట్ తీసుకున్న అన్ని మొత్తం డీటెయిల్స్ వస్తాయి. జానీ మాస్టర్ అట్లే కదా పట్టుకున్నది గోవాలా. అయితే ఇప్పుడు ఏంటంటే ఆయన ఇప్పుడు ఇంకొకటి నేనేమన్నంటే గోవా నుంచి వేరే కంట్రీకి వెళ్ళాలనుకున్నా ఎయిర్పోర్ట్ లో కూడా అది ఎంతది మనకు ఇన్ఫర్మేషన్ పాస్ అయితే అక్కడ పాస్పోర్ట్ తీసుకొని టికెట్ తీసుకొని ఫ్లైట్ టికెట్ ఎక్కినోని కూడా ఇండియా దాటక ముందు గుంజుకునే పరిస్థితి ఉంటుంది. హర్ష సాయికి అదే వ్యక్తం చేస్తున్నా, యూ గో టు హానరబుల్ హైకోర్ట్ ఫర్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ ఇన్ యాంటిసిపేటరీ బెయిల్ అండ్ 2 అందరు ఒకటే ఆప్షన్ యూజ్ చేస్తారు. ఐఎమ్ గైడింగ్ యూ, 2 ఆప్షన్స్ యూటిలైజ్ చేసుకో, ఏదో రాయిది అవుతుంది. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మీరు అన్నట్టు ఆయన ఎక్కడ దొరకలేదు, పోలీసుల కస్టడీలో లేరు, లేకపోతే పోలీసులు ఎక్కడ దొరకలేరు, ప్రజెంట్ ఎక్కడో ఒక చోట అయితే ఉన్నారు. ఇన్ కేసు ఇప్పుడు ఆయన తప్పు చేసిన అవైతే కేసు పెట్టడం జరిగింది,
తప్పు చేసినా చేయకున్నా ఏం చేసినా గానీ ఇప్పుడు ఒకవేళ పోలీసులు దొరికితే తీసుకొచ్చే పరిస్థితి అయితే తీసుకొచ్చి 100% జానీ మాస్టర్ని ఎట్లా కూర్చోబెట్టిండు ఈయన కూడా అట్లే కూర్చోబెడతారు. ఆయన కూడా ఇంకా ఒకసారి లోపలికి వెళ్తే మాత్రం మినిమం ఒక 15 days మినిమం పడుతుంది. ఎంత గట్టి అడ్వకేట్ వాదనలు ప్రతివాదనలు 15 రోజులు అయితే ఫస్ట్ బెయిల్ అయితే నాకు తెలిసి కొంచెం అవకాశాలు తక్కువ ఉంటాయి. నిజంగా ఇప్పుడు అదేంటి మిస్టేక్స్ లేకుండా ఫస్ట్ బెయిల్ ఉంది. అప్పటి ప్రాసెస్ అనేది ఒక 10-12 days 2 weeks మినిమం 15 days అయితే పడుతుంది. ఇప్పుడు ఎన్ని రోజుల వరకు ఉండొచ్చు ఒకవేళ హర్ష సాయి ఇది ముందస్తు బెయిల్ అప్లై చేసుకోకుండా రాకపోతే డెఫినెట్ గా రిమాండ్ తరలించే అవకాశాలు ఏమైనా ఉంటాయి? రిమాండ్ తరలించి దాక్కుంటే 1 month అనే దాక్కోవచ్చు. బట్ ఒక్కసారి పట్టుబడ్డంటే రిమాండ్. ఎన్ని రోజుల వరకు ఉండొచ్చు సార్? అంటే ఇప్పుడు రిమాండ్ అయితే మినిమం ఒక 15 days. జానీ మాస్టర్ 15 days ఉంది. ఇప్పుడు ఆల్రెడీ 1 week అయిపోయింది. 5 days 1 week అయిపోయింది. ఇంకా బయటకు వస్తారు 10-15 రోజులు మంచి వాదనలు ఉంటే డిపెండ్స్ అపాన్ అడ్వకేట్. మళ్ళీ మంచిగా ఉంటే ఒక 20 రోజులు, లేకపోతే మినిమం 60 days. ఏ అడ్వకేట్ లేకున్నా చెట్టు కింద ప్లీడర్ అయినా ఎవరైనా సరే ఎవరైనా కష్టపడి చేస్తారు. ఎవరు చిన్న వాదనలు ఇచ్చినా 60 days లో బయటకు. ఎందుకంటే అప్పుడు రేపు అనేది అప్పుడు అంత తొందర ప్రూవ్ నిదాన కాదు. ఇలా ఉన్న జూనియర్లా చిన్నపిల్లల ఫాస్ట్ ట్రాక్ కేసు చేసుకునికే అబౌవ్ 21 కదా. సో ఫాస్ట్ ట్రాక్ కి అవకాశం ఉండకపోవచ్చు. ఫాస్ట్ ట్రాక్ ఉంటే నిర్ధారణ వచ్చేసి 1 year నీ మినిమం 9 months పడుతుంది. ఓకే, ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఆయన ఆల్రెడీ చెప్పారు అంటే ఏంటంటే చాలా మందికి హెల్ప్ చేశారు, అన్ని చేశారు అంటే మనందరికి తెలిసింది ఆయన నోన్ ఫేస్. ఆల్రెడీ ఇప్పుడు ఈమె కేసు పెట్టడం జరిగింది. పెట్టిన తర్వాత ఇన్ కేసు ఒకవేళ ఈయన గనక హర్ష సాయి గనక ఇప్పుడు అది ఇద్దరు ఇష్టపూర్వకంగానే కలిశారనమాట. ఇన్ కేస్ ఒకళ్ళ ఇప్పుడున్న జనరేషన్స్లో ఎఫ్ఐఆర్స్ అంటే లవ్ ఉంది, కామన్గా అందరూ కలిసి ఉన్నారని తెలిసి దాని తర్వాత ఇలాంటి కేసు పెట్టిందంటే ఒకవేళ కోర్టు ఏం చెప్తారు దానికి? అది లివింగ్ రిలేషన్షిప్ అని 376 కొట్టేస్తుంది యాక్చువల్. నేను అదే అంటున్నా, లివింగ్ రిలేషన్షిప్లో ఉండి ఓళ్ళకెళ్ళి సపరేట్గా డేటింగ్లు చేసి అయ్యయ్య బాబు నన్ను రేప్ కేసు పెట్టినంటే ఏడికి వెళ్ళాలా? మగవాళ్ళు మగజాతి ఏడుకోవాలా? అందరం పోయి ఉప్పు కారం తిన్నోడు అమ్మాయితో కలగకుండా ఉంటాడా? సెక్స్ లేకుంటే ప్రపంచమే లేదయ్యా. ఆ సెక్స్ని నువ్వు ఎప్పుడైతే సెక్స్ని అడ్వాంటేజ్ తీసుకొని ఇట్లాంటి లొటపీస్ పని చేసినావు అనుకో, దేవుడు ఉన్న డెఫినెట్లీ శిక్షిస్తాడు. డెఫినెట్లీగా సెక్స్ పుట్టింది ప్రపంచం నడపడానికి. అమ్మాయి అబ్బాయి లేని ప్రపంచం లేదు. దాన్ని యూటిలైజ్ చేయాల్సిన తీరులో యూటిలైజ్ చేయాలి. ఇట్లాంటి ఫేక్ కేసులు పెట్టుకొని ఫేక్ అన్స్ప్రూవ్డ్ స్టేట్మెంట్స్ లైక్ 2 crore you come to the media, you show how much you had and for the past 5 years and then you tell about the 2 crores. ఇప్పుడు ఈ కేసు ఆవిడ కేసు పెట్టడం జరిగింది హర్ష సాయి మీద. పెట్టిన తర్వాత ఆయన ఇప్పుడు ప్రెసెంట్ ఎక్కడా లేరు. ఇప్పుడు దీన్ని పోలీసు ఎలా డీల్ చేస్తారనుకోవచ్చు? ఇప్పుడు ఏం చేస్తారు మామూలుగా అయితే నాకు తెలిసి ఇది కొంచెం అంటే హై ప్రొఫైల్ కేసు కాబట్టి మళ్ళీ అగైన్ 1-2-3 బృందాలు ఉంటాయి. డిపెండ్స్ ఆన్ ద పోలీస్ డిస్క్రిప్షన్. అండ్ వాళ్ళు వేటకెళ్తారు, దొరికితే తీసుకువచ్చి జైల్లో రిమాండ్లో పెడతారు. ఎన్ని రోజుల వరకు పెట్టచ్చు? అంటే ఫస్ట్ 14 days 7 days అట్లా డిపెండ్స్ అపాన్ ద జడ్జి డిస్క్రిప్షన్. 14 days మళ్ళీ ఫస్ట్ బెయిల్ 20 days అట్లా అవుతుంది. బయట బెయిల్ రాకుండా అయితే ఉండదు. ఆయన కోర్టుకు వచ్చినాక ఇద్దరం కలిసే మేము మా ఇష్టపూర్తిగా అది ఇప్పుడు చెప్పనీకి రాదు. ఇప్పుడు నిన్ననే కదా ఎఫ్ఐఆర్, ఈ రోజు ఎఫ్ఐఆర్ అయింటది. 60 రోజుల తర్వాత ఛార్జ్ షీట్ అవుతుంది. ఆ ఛార్జ్ షీట్ తర్వాత సమ్మాన్స్ పోవాలి, దాని తర్వాత ట్రయల్ ఉంటుంది, అది 2-3 సంవత్సరాలు పడుతుంది. ఇదంతా ఇప్పుడు చెప్పనీకి రాదు. ఈ 376 అబౌవ్ 7 years కాబట్టి ఫస్ట్ జైల్లో తీసుకుని పెట్టు. ఇన్వెస్టిగేషన్ కి నువ్వు బయట ఉంటే మేము ఇన్వెస్టిగేషన్ చేయలేం కాబట్టి నేను జైల్లో ఉండి 3 పూట తిండి పెట్టి 3 గుడ్లు పెట్టి వారానికి 2 రోజులు చికెన్ పెట్టి నేను ఇన్వెస్టిగేషన్ చేస్తాను. మా ఇన్వెస్టిగేషన్ మీరు కోఆపరేట్ చేయండి అనే ఉద్దేశమే రిమాండ్. ఇట్స్ నాట్ ఎ కన్విక్షన్. కన్విక్షన్ వేరు. కన్విక్షన్ అంటే ఇప్పుడు రిమాండ్ ఏంటంటే ఇన్వెస్టిగేషన్ కి కోఆపరేట్ చేయమనేది రిమాండ్. కన్విక్షన్ అంటే నువ్వు తప్పు చేసినావు, రేప్ చేసినావు, పోయి 7 సంవత్సరాలు జైలుకి వస్తావు, అది కన్విక్షన్. గాట్ ఇట్ మై పాయింట్. తప్పు చేసిన నిర్ధారణ అయితే కన్విక్షన్. అది అప్పుడు నీకు ఒక తెల్ల డ్రెస్ ఇస్తాడు, కోడ్ ఇస్తాడు, అన్ని ఇస్తాడు. రిమాండ్లో అవన్నీ ఉండవు, కొంచెం ప్రొవిజన్స్ చిన్నగా ఉంటాయి. సో వాళ్ళను ట్రీట్ చేస్తారు. కన్విక్షన్ అంటే మొత్తం అంతా ఖైదీ అని పెట్టచ్చు. అయితే ఇంకోటి ఏంటంటే దీంట్లో హర్ష సాయి మీద కాకుండా వాళ్ళ నాన్నగారి మీద కూడా కేసు పెట్టడం జరిగింది. అదే అంటున్నా. ఇప్పుడు వాళ్ళ నాన్న అయితే ఇది 376 మళ్ళీ వాళ్ళ నాయన వేస్తాడు రేపు. ఇద్దరు అంటే వాళ్ళ ఆయన మీద పెట్టింది, వాళ్ళ నాన్నగారి మీద కూడా పెట్టింది కదా. దీనికి ఏంటి అసలు? వన్ ఆఫ్ ద కోర్టులో ఒక డిస్కషన్ వచ్చింది. 85 ఏళ్ళ ముసలోడు 16 ఏళ్ళ అమ్మాయిని రేప్ చేసిన ఒక కేసు పెట్టింది. అయితే జడ్జి గారు ఒకటే అడిగినారు, 85 ఏళ్ళ ముసలోనికి పనిచేస్తుందా అని ఒకటే మాట. 85 ఏళ్ళు 90 ఏళ్ళ ముసలోడు జేజు 90 ఏళ్ళ ముసలానికి పనిచేస్తుందా అంటే ఆ ఫేక్ కేసు పెట్టినోడు కూడా కోర్టులో చేంజ్ చెప్తాడు. 90 ఏళ్ళ ముసలోనికి చేస్తే 16 ఏళ్ళ అమ్మాయిని రేప్ చేస్తారా? కాట్ ఇట్ మై పాయింట్. సో ఇవన్నీ ఉంటాయి. వాళ్ళ నాయన ఏజ్ ఎంతో మనకు తెలియాలా,
ఆయన కూడా మళ్ళీ 376 భాగస్వామ్యమా అంటే రెండు సెక్షన్స్ ఏదో పెట్టిందని అంటున్నారు. అదే చెప్తున్నా. ఇప్పుడు రేపైతే ఒకటే ఎత్తాడు అంతేనా కదా, ఒకవేళ చేసింటే మళ్ళీ వాళ్ళ నాయనకు 2 crores సంబంధం ఉందా ఏది ఉందా అది డ్యూ ప్రాసెస్ ఆఫ్ 161 స్టేట్మెంట్ తెలుస్తుంది. దాని తర్వాత ట్రయల్ ఉంటుంది, ట్రయల్ నడిపిస్తారు. మొత్తంగా ఇప్పుడు ఈ కేసు ఎన్ని రోజుల వరకు పడుతుంది అనుకోవచ్చు? ఇప్పుడు వాదోపవాదాలు అయిన తర్వాత ఇప్పుడు హర్ష సాయి సేమ్ అగైన్ ఫాస్ట్ ట్రాక్ ఉంటే 1 year, లేకపోతే 3-4 years. 3 years ఇది కూడా 3-4 years 2.5-3 years ఇది పడుతుంది. ఫాస్ట్ ట్రాక్ ఉంటే తొందర అవుతుంది, లేకపోతే 3 years. ఇది ఎవరి సైడ్ నుంచి ఉండాలి ఫాస్ట్ ట్రాక్ అంటే? ఇప్పుడు ఇద్దరు సైడ్ నుంచి ఉండాలి. అమ్మాయి మళ్ళీ అప్లై చేసుకోవాలి. నేను నిజంగా మైనర్ని, నాకు నిజంగా ఆయన వల్ల మొత్తం నా సంసారం నా లైఫ్ అంతా దెబ్బతిన్నది, దయచేసి ఫాస్ట్ ట్రాక్ అని ఆర్డర్ తెచ్చుకుంటే ఫాస్ట్ ట్రాక్ ఫినిష్ చేస్తారు 1 year లో. ఒకవేళ ఇద్దరు ఇష్టపూర్వకంగానే తిరిగారు అని చెప్పేసి కోర్టు నమ్మితే దానికి ఎలాంటి జడ్జిమెంట్? రిటర్న్ ఫైన్ వేస్తుంది 2 లక్షలు. నువ్వు ఇష్టపూర్వకంగా లివింగ్ రిలేషన్షిప్ లో ఉండి దాని అడ్వాంటేజ్ తీసుకొని సెక్షువల్ ఇంటర్ కోర్స్ అయ్యి దాన్ని ఏదో బ్లాక్ మెయిల్ గా రేప్ కేసు పెట్టినట్టు ఆమెకు 2 ఫైన్ వేసి పంపిస్తుంది, కోర్టు టైం వృధా చేసినందుకు. ఇన్ని ఇయర్స్ అంతే. ఓకే, మరి హర్ష సాయికి ఇంత పరువు నష్టం, ఎంత పరువు ఆయన అప్పుడు ఈ కేసు కొట్టేస్తే అప్పుడు హర్ష సాయి 2 కోట్లు కాదు, హర్ష సాయి 20 కోట్ల మీద పరువు నష్టం తీసుకొని నేను సపోర్ట్ చేస్తాను నీకు. సో మొత్తంగా ఇది ఏదున్నా డెఫినెట్ గా ఆయన మాత్రం రిమాండ్కి అయితే వెళ్లాల్సిందే. అంటే ఇప్పుడు రిమాండ్కి వెళ్ళకుండా 2 ఆప్షన్స్ ఉన్నాయి. మనం జానీ మాస్టర్కి చెప్పినప్పుడు ఆయన యూటిలైజ్ చేసుకోవాలి. ఇప్పుడు ఆయన ఇప్పుడు హర్ష యూటిలైజ్ చేసుకుంటే ఆయనకే మంచిది. సో ఆయనకు 2 ఆప్షన్స్ ఉన్నాయి. వెదర్ ఇట్ విల్ బి సక్సెస్ ఆర్ నాట్ తర్వాత సంగతే, బట్ రెండిట్లో ఏదైనా ఒక రాయి తగిలితే మంచిదే కదా. సో ఏంటి ఆ 2 ప్రాసెస్లు ఏంటి మరి? క్వాషింగ్ ఆఫ్ ఎఫ్ఐఆర్ ఇమీడియట్ గా 2 రోజులు రిజల్ట్ వస్తుంది, 2-3 days రిజల్ట్ వస్తుంది. అది తీసుకపోయి నేను ఇన్వెస్టిగేషన్ కోఆపరేట్ చేసినట్టు అరెస్ట్ చేయరు, అదొకటి. యాంటిసిపేటరీ అంటే ఒక 1 week టైం పడుతుంది. 1 week టైం పడుతుంది యాంటిసిపేటరీ. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్, వెల్కమ్. ఇది మొత్తంగా ఏంటంటే హర్ష సాయి కేసు విషయంలో అటు జానీ మాస్టర్లు ఏదైతే జరిగిందో, సో ఇది కూడా సేమ్ అలాంటి సెక్షన్స్ పెట్టి అయితే కేసు పెట్టడం జరిగింది. ఇది కూడా ముందస్తు బెయిల్ అప్లై చేసుకుంటే ఒక ఎఫ్ఐఆర్కి అంటే ఎఫ్ఐఆర్ ఫైల్ చేసినా కానీ అండ్ ఇంట్రాగేషన్కి నేను సపోర్ట్ చేస్తా అంటే అరెస్ట్ చేయరు. లేదు అని అనుకుంటే డెఫినెట్గా ఎక్కడ దొరికినా కానీ ఒక 10 to 15 days అయితే రిమాండ్లో ఉండక తప్పదు. దాని తర్వాత ఒక 2 నుంచి 3 సంవత్సరాల వరకు అయితే కేసు అయితే నడుస్తుందని చెప్పేసి హైకోర్టు అడ్వకేట్ రాజేష్ గారు అయితే మనతో పాటు చెప్తా ఉన్నారు.